హలో అండి అందరికీ. ఈరోజు సరదాగా సంక్రాంతి పూట కాకినాడ బీచ్‌కి వచ్చామన్నమాట. కాకినాడ బీచ్‌లో అండి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లల కోసం. భలే ఉన్నాయండి. బాగా పాకెట్లు పగిలిపోతాయి డాడీలకి. ఒంటెక్కితే అండి పెద్దోళ్ళకి 150 అంట, చిన్నపిల్లలకి 100 అంట. హార్స్ రైడింగ్ కూడా ఉంది. రైడింగ్ అంటే ఫాస్ట్‌గా పరుగులెట్టారు. ఒక్క నిమిషం అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొస్తే 250 పగిలిపోద్ది అంతే. ఇగో ఇదొకటి. ఇదొక నిమిషం ఆ చివరికి తీసుకొచ్చినందుకు ఇదో 250. అలా లేసి పడిపోవాల్సింది అంతే అనమాట. మన జేబులు ఖాళీ చేసేయాల్సిందే ఆళ్ళకి, డాడీలకి. పిల్లలు గెట్ రెడీ ఫర్ దట్. కాకినాడ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇది. కాకినాడ బీచ్ అయితే మట్టుకండి సముద్రం చాలా బాగుంది ఆడుకోవడానికి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ పక్కనే గ్లాస్ బ్రిడ్జ్ అంటున్నారు కదండి, ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. అంతేం లేదండి. పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ అంటే గ్లాస్ ఏం విజిబుల్గా లేదు. గ్లాస్ మీద నడిచినట్టు ఉంది అంతే. కింద ఏం కనిపించట్లేదు వాటర్ విని. పక్క నుంచి చూసుకోవాల్సిందే. అంత ఎక్కువ హైప్ చెప్పాల్సింది ఏం లేదు. మామూలు బ్రిడ్జ్ మీద వెళ్ళినట్టే ఉంది. పైన గ్లాస్ పరిచారు అంతే. దీనికోసం గ్లాస్ బ్రిడ్జ్ అని చాలా వీడియోలు కూడా చూస్తాను నేనైతే. అంతే లేదండి. మన బీచ్ పక్కనే ఉంది, కాకినాడ బీచ్ పక్కన ఐ లవ్ కాకినాడ అని ఉంది. నాకు కాకినాడ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా గోదావరి జిల్లాలకి హార్ట్ లాంటిది ఇది. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.